హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు మీ లైఫ్లో ఎక్కువగా ఫెయిల్యూర్ని ఎదుర్కొంటున్నారా? దేవుణ్ణి ఎంత వేడుకున్నా పనులు జరగటం లేదా? మీకు హెల్త్, రిలేషన్షిప్, మనీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. చివరి దాకా స్టే ట్యూన్ అండి, మీకు సొల్యూషన్ తెలుస్తుంది. ప్రతి మనిషిలో ఒక అనంతమైన సంపద ఉంటుంది. ట్రెజర్ హౌస్ విత్ ఇన్ అస్ అంటారు. దీనిని అందరూ చూడలేరు, కొందరు మాత్రమే చూడగలరు. మనుషుల్లో రెండు రకాల వారు ఉంటారు: అయస్కాంత ప్రభావం ఉన్నవాళ్ళు, అయస్కాంత ప్రభావం లేనివారు. పవర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. మనకి రైట్ వైబ్రేషన్ అండ్ రైట్ ఫ్రీక్వెన్సీ ఉంటే మనం కోరుకున్న పర్టిక్యులర్ వస్తువును భౌతికంగా మన జీవితంలో అట్రాక్ట్ చేసుకోగలము. థాట్ బికమ్ థింగ్స్ అంటారు. అంటే మీరు ఏదైతే పదే పదే ఆలోచిస్తారో అదే మీ లైఫ్లో జరుగుతుంది. అయితే ఇప్పుడు మన లోపల ఉన్న ఆ నిగూఢ గుప్త శక్తి ఏంటి, దాని పేరు ఏంటి తెలుసుకుందాం. అదేనండి మన సబ్ కాన్షియస్ మైండ్. మనకు ఉండేదే ఒకటే మైండ్, అయితే అందులో రెండు భాగాలు ఉంటాయి. కాన్షియస్ మైండ్ ఒకటి, సబ్ కాన్షియస్ మైండ్ ఒకటి. కాన్షియస్ మైండ్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. అంటే మనం మేలుకొని ఉన్నప్పుడు, అంటే లైక్ రోజు వారి పనులు చేస్తుంటాం, పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు. అలాంటి టైంలో మన సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. దీన్ని లాజికల్ మైండ్ అని కూడా అంటారు. ఎందుకంటే దీనికి సరి అయిన రీజన్ ఇస్తేనే కన్విన్స్ అవుతుంది మన మైండ్. నే మైండ్ లాజికల్ మైండ్. అలాగే మీ కాన్షియస్ మైండ్ కన్విన్స్ అవ్వాలి, అయ్యేటట్టు చెయ్యాలి, అది ఒప్పుకోవాలి. అంటే ఏదైనా మనం చెప్పినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రిచ్, నా దగ్గర 1 crore ఉంది అని చెప్తాను నేను. కానీ బ్యాక్గ్రౌండ్ నుంచి నా లాజికల్ మైండ్ ఏం చెప్తుంది, కాన్షియస్ మైండ్, నీ దగ్గర అసలు ఏం లేదు కదా, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినావు 1 crore rupees అని అడుగుతుంది. అయిపోయా, మన బిలీఫ్ అక్కడే స్మాష్ అయిపోతుంది. ఒకవేళ మనము మన లాజికల్ మైండ్ ని కన్విన్స్ చేయగలిగితే అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని స్వీకరిస్తుంది. ఎప్పుడైతే మనం అనుకున్నది మన సబ్ కాన్షియస్ మైండ్ లో వెళ్తుందో అప్పుడు మన పనులు జరగడం స్టార్ట్ అవుతుంది, సక్సెస్ రావడం స్టార్ట్ అవుతుంది. అయితే మన థాట్స్, బిలీఫ్స్ ఇవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్ లో, అంటే మన ఒక కోరిక నెరవేరాలంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎలా పంపించాలి ముందు చూద్దాం. సబ్ కాన్షియస్ మైండ్ కి మంచి చెడు అని తేడా తెలియదు. ఒకవేళ మీకు ఏదైనా పని చేత కాదు, లేదా పని హార్డ్ గా ఉంటే నాకు చేత కాదు, నేను చెయ్యలేను, చాలా కష్టంగా ఉంది అనుకుంటాం. మీరు మనసులో పదే పదే నా వల్ల కాదు అని అనుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ వింటూ ఉంటుంది. మనకు తెలియకుండానే అన్ని రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. సో మనకు అనుకుంటామంటే, నేను చెప్పానా, నాకు ముందే తెలుసు నేను ఈ పని చెయ్యలేను అని చెప్పి, అయినా చేశాను, అయిందా, బోర్లో పడ్డాను, ఇప్పుడు ఏం చెయ్యాలి అని బాధపడతాము. ఇంకో ఉదాహరణ చూద్దామా. మీరు ఒక సినిమాకి వెళ్ళారు, మూవీ చూడ్డానికి. తెలుసు అది సినిమా అని చెప్పి, మనం సినిమా చూడటానికి వచ్చామని, వాళ్ళు పాత్రలు నటిస్తున్నారని కూడా తెలుసు, అయినా కూడా ఏడుస్తాము. ఎందుకు? మనకి తెలుసుగా అది సినిమా అని చెప్పి, అయినా కూడా ఏడుస్తుంటాము. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కి నిజంగానే ప్రాబ్లం వచ్చిందా లేకపోతే సినిమా చూస్తున్నారా అన్న సంగతి తెలియదు. జోసెఫ్ మర్ఫీ ఒకానొక గొప్ప రచయిత ఏమన్నాడంటే, ఎప్పుడూ నెగిటివ్ గా మాట్లాడకూడదు అని. ఒకవేళ అలా మాట్లాడినా వెంటనే దాన్ని రివర్స్ చేసి చెబితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని. అంటే పాజిటివ్ గా మాట్లాడాలి అని. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు iPhone 12 అంటే చాలా ఇష్టం అనుకుందాం. దాన్ని ఎక్కడ చూసినా వావ్ ఎంత బాగుంది, నాకు iPhone అంటే చాలా ఇష్టం, నా దగ్గర ఉండాలి, అది నా కోరిక అనుకుంటాము. బట్ వెంటనే ఏమనుకుంటాం, అరే నా దగ్గర అంత డబ్బులు లేవు, నేను ఎక్కడ కొనగలను, అంత స్తోమత లేదు నా దగ్గర అని అనుకుంటాం. మీ
సబ్ కాన్షియస్ మైండ్ అవునా నీ దగ్గర స్తోమత లేదా అని మీ దగ్గర డబ్బు వచ్చినప్పటికీ అంతకంటే ఇంపార్టెంట్ ఏదైనా పనులను క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. అలాంటి సర్కమ్స్టెన్సెస్ ని క్రియేట్ చేసి పెడుతుంది. యువర్ విష్ ఇస్ మై కమాండ్ అంటుంది అనమాట. అలావుద్దీన్ అద్భుత దీపంలో జిని ఇట్లా ఇలా ఇలా రుద్దగానే జిని వస్తది కదా ఆ దీపంలో నుంచి, చెప్పు నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తాను అని. ఇది కూడా అలాగే అన్నమాట. అంటే మీరు ఏది చెప్తే దాన్ని తధాస్తు తధాస్తు అని చెప్తుంది అనమాట. దీనికి మీరు ఆపోజిట్ గా అనుకొని ఉంటే, అంటే ఆ ఫోన్ నాదే, నేను కొనగలను దాన్ని, బట్ ఇప్పుడు లేదు, సరైన సమయం వచ్చినప్పుడు కొంటా అని అనుకొని ఉంటే మీకు జరిగేదేమో. అలాగే మీరు లా ఆఫ్ బిలీఫ్ ని ఫాలో అయితే సక్సెస్ మీ వెంట ఉంటుంది. ముందు మీ పైన మీరు నమ్మకం ఉంచండి. మనం మన పైన అస్సలు నమ్మకమే ఉంచాం, కావాలంటే పక్కనోడి పైన నమ్మకం ఉంచుతాం. అరే వాడు సక్సెస్ అయిపోయాడురా, వాడు చేసింది మనం చెయ్యాలరా అని. అందరూ ఒకేలాగా ఉండరు, ఒకే వైబ్రేషన్ ఒకే ఫ్రీక్వెన్సీని క్యారీ చెయ్యరన్నమాట. ఒక్క అబద్ధాన్ని 100 సార్లు మనం పదే పదే రిపీట్ చేస్తే అది నిజం అవుతుందంటారు. అలాగే మీకు ఏమి కావాలో దాన్ని పదే పదే రిపీట్ చేయడం వల్ల అది మీ జీవితంలో భౌతికంగా వస్తుంది. ఎస్, ఇది నేను సాధించగలను అని ఎప్పుడైతే నమ్మకంతో ఆ పనిని తలపెడతారో మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని స్వీకరించి మీ చుట్టూ ఉండే వాతావరణాన్ని మీకు అనుకూలంగా క్రియేట్ చేసి పెడుతుంది. కాన్షియస్ మైండ్ ని ఆబ్జెక్టివ్ మైండ్ అని కూడా అంటారు. ఎందుకంటే అది మన పంచేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవి, నోరు, స్పర్శ ద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తుంది. అలాగే సబ్ కాన్షియస్ మైండ్ ఈ పంచేంద్రియాలు పని చెయ్యనప్పుడు ఎక్కువగా పని చేస్తూ ఉంటుంది. మీరు నిద్రపోయే టైంలో ఈ సబ్ కాన్షియస్ మైండ్ బాగా యాక్టివ్ గా ఉంటుంది. కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ కి వాచ్మెన్ లా పని చేస్తుంది. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ కి ఏది కరెక్ట్ ఏది రాంగ్ లో తెలియదు అనమాట. చెడు ప్రభావం దానిపైన పడకూడదని కాన్షియస్ మైండ్ వాచ్మెన్ లా పని చేస్తుంది. ఎందుకు? ఒకవేళ చెడుది ఏమైనా మీ లోపల వెళ్తే, నెగిటివ్ ఏమైనా మీ సబ్ కాన్షియస్ లోపల వెళ్తే అది డెఫినెట్ గా జరుగుతుంది. అందుకు అన్నమాట. మీరు చూసే వినే ఉంటారు, హిప్నోటైజర్స్ ఉంటారు కదా, హిప్నోటైజింగ్ చేసేది. ఆ హిప్నోటైజ్ చేసినప్పుడు మనము ఒక మనిషి పైన హిప్నోటైజ్ చేసినప్పుడు మనం ఏదైతే చెప్తామో ఆ మనిషి వెంటనే అలా మారిపోతారు. అంటే డైరెక్ట్ గా హిప్నోటైజింగ్ అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ తో డీల్ చేస్తూ ఉంటాడు అనమాట ఆ థెరపిస్ట్. హిప్నోటైజ్ అంటే నిద్రావస్థలో ఉంటాం కానీ చుట్టూ జరిగే ప్రతి అలికిడిని మనకి తెలుస్తుంది. సో ఒక హిప్నోటైజ్ చేసేటప్పుడు ఆ మనిషికి నువ్వు కుక్క అని అన్నారనుకోండి, వాడు కుక్కలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నీ ముక్కులో నుంచి రక్తం కారుతుంది అని అన్నాడు అనుకోండి, డెఫినెట్ గా ముక్కులో నుంచి రక్తం కారుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళ మనసులో ఉన్నవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు హిప్నోటైజ్ చేసి. ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు ఎన్నుకునే చేసుకునే ఆలోచన సరి అయినది ఉంటే సబ్ కాన్షియస్ మైండ్ ని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు. మనం సబ్ కాన్షియస్ మైండ్ లో వెళ్తేనే కదా మనకు సక్సెస్ వస్తుంది. సో మనం మన ఆలోచనలు సరిగ్గా ఉంచుకోవాలన్నమాట. ఉంచుకోవాలి, ఎంచుకోవాలి కూడా. అప్పుడే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన మైండ్ లోకి వెళ్తుంది. మనకు కావాల్సింది సాధించుకోవడానికి సబ్ కాన్షియస్ మైండ్ కి ఆటో సజెషన్స్ ఇవ్వచ్చు. ఇది ఒక పద్ధతి అన్నమాట. ఇక ఆటో సజెషన్స్ అంటే మనమే మైండ్ కి కమాండ్స్ ఇవ్వడం అన్నమాట. సో అఫర్మేషన్స్ అనుకోవచ్చు పదే పదే, ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్ అని. నాదొక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఆటో సజెషన్స్ ది నేనేం చేశానంటే, ఒక స్కూల్లో 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నింది అనమాట నాకు. ఆ తర్వాత 3 years గ్యాప్ వచ్చింది. సో నేను మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాను జాబ్ చేయాలనిపించి. నా మైండ్ లో జరుగుతున్న కాన్వర్సేషన్ ఏంటంటే, ఆ టైంలో సబ్జెక్ట్ మర్చిపోతే, వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వలేకపోతే, వాళ్ళు అడిగింది నేను చెప్పలేకపోతే, ఒకవేళ ఎందుకంటే ఇవన్నీ గ్యాప్ వచ్చినందుకు నా మీద నాకు నమ్మకం పోయిందనమాట. దీన్ని నెగిటివ్ ఆటో సజెషన్స్ అని కూడా అంటారు. మన
సబ్ కాన్షియస్ మైండ్ కి తెలియదుగా మంచి చెప్తున్నామా చెడు చెప్తున్నామా అని చెప్పి. సో అది ఏం చేసింది ఆ టైంలో, ఓకే నీకు చెప్పలేవు కదా నువ్వు అని చెప్పి ఫస్ట్ టెన్షన్ క్రియేట్ చేసింది. తర్వాత నా చుట్టూ సరౌండింగ్స్ చాలా వర్స్ట్ గా క్రియేట్ చేసింది. ఏం చేసిందంటే నన్ను స్టోర్ రూమ్ లోకి తీసుకెళ్లారు, అక్కడ డెమో చెప్పమని చెప్పి. ఫ్యాన్ లేదు, లైట్ లేదు, చెమటలు కారిపోతున్నాయి, గాలికి కిటికీలు కొట్టుకుంటున్నాయి. లాస్ట్ కి ఇంత డిస్టర్బెన్స్ ఉన్నిందంటే అక్కడికి వెళ్ళి అన్నీ మర్చిపోయాను. దట్స్ ఇట్. సో దీన్ని రివర్స్ లో నేను ఆ రోజు అనుకోని ఉంటే, నా పైన నేను నమ్మకం ఉంచి ఉంటే ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యేదాన్నేమో. మన మైండ్ కి గుర్తుంచుకోండి, సిచ్యువేషన్ ఏదైనా సరే పాజిటివ్ ఆటో సజెషన్స్ ఇవ్వాలి. పరిస్థితి ఏదైనా సరే ఇన్పుట్ ఏది ఇస్తే అవుట్పుట్ అదే వస్తుంది. కాబట్టి మనం ఇన్పుట్ మంచిగా ఇస్తే అవుట్పుట్ అలాగే చేస్తుంది. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ అలాంటి సిచ్యుయేషన్స్ ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. హెటిరో సజెషన్స్ అంటే ఏంటంటే, మనము రైట్ నౌ ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ లో కొంత ఇతరుల ప్రభావం కూడా ఉంటుంది. మనం ఎవరో ఒకరి దగ్గరికి పోయి సజెషన్స్ ఇవ్వండి అని అడుగుతాము. వాళ్ళు వాళ్ళ లిమిటింగ్ బిలీఫ్స్ తో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో, వాళ్ళు లిమిటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటది అనమాట వాళ్ళ దగ్గర, వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ తో వాళ్ళు ఏమంటారంటే, నాయన నువ్వు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు గాని ఇలాంటి పనులు గాని చెయ్యొద్దు, డబ్బులు నష్టపోతావు అని. అంటే మీరు పైకి ఎక్కుతూ ఉంటే కిందికి కాలు పట్టి లాగుతారనమాట. అందుకు ఎగ్జాంపుల్ గా నేనే చెప్తా, నా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట. నా ఫ్రెండ్ తో సజెషన్ తీసుకున్నాను, నేను ఇలా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలనుకుంటున్నా అంటే, వెంటనే నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు, హ్యాండిల్ చేయలేవు, అంతమందికి జీతాలు ఇస్తావా నువ్వు, అంతమంది స్టూడెంట్స్ వస్తారా, అసలు ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయడానికి ఎంత అవుతుందో తెలుసా మీకు అని. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, సబ్ కాన్షియస్ మైండ్ బాగా రికార్డ్ చేసుకున్న ఫ్రెండ్ చెప్పింది, నేను దాన్ని పదే పదే రివైండ్ చేసుకోవడం వల్ల అలాంటి సిచ్యువేషన్సే క్రియేట్ చేసి పెట్టింది. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, నిజమే నా ఫ్రెండ్ చెప్పింది, నా వల్ల కాదు అని చెప్పి ఆ థాటే వదిలేసా అనమాట. అయితే మనం ఆ మాటలని గుర్తుంచుకొని మనము మార్చుకోవాలి అనుకుంటే అఫర్మేషన్స్ ద్వారా మనము మన మైండ్ ని రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక అతను జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళాడు, జ్యోతిష్యం చెప్పుకుందామని. ఆ జ్యోతిష్కుడు ఏమన్నాడంటే, నువ్వు రాబోయే అమావాస్యకి నువ్వు మరణిస్తావు, నీకు చావు ఉంది, నువ్వు మరణిస్తావు అని చెప్తాడు. అయితే నార్మల్ గా ఏం చేస్తారు, ఆ వ్యక్తి భయపడిపోయి కనిపించిన ప్రతి ఒక్కరితో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. పడుకున్నా, నిద్ర లేచినా, నడిచినా, ఏం చేసినా పదే పదే అదే గుర్తు పెట్టుకున్నాడు అనమాట. అయితే మీరు ఫోకస్ ఎక్కడ పెడితే మీ ఎనర్జీ అటుపక్క వెళ్తుందన్నమాట. సో సరిగ్గా అమావాస్య రోజున తన చావుని కొని తెచ్చుకున్నాడు. ఇక్కడ జ్యోతిష్యం చెప్పిన మాటలు పవర్ఫుల్ కాదు, కానీ జ్యోతిష్యం చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి పదే పదే రిపీట్ చేసుకోవడం వల్ల సబ్ కాన్షియస్ మైండ్ లో వెళ్ళిపోయింది. అది సబ్ కాన్షియస్ లో వెళ్ళిపోవడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ పవర్ఫుల్ కదా, ఏం చేసింది, ఓకే తధాస్తు నువ్వు చనిపో అని చెప్పి చెప్పింది. సో ఇక్కడ జ్యోతిష్యం అనేది సింపుల్ గా ఒక మైండ్ గేమ్ అన్నమాట. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎంతో ఎంతో ఫీడ్ చేసి ఉంటుంది, దానికి అన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుసు, అదెంతో తెలివైనది. అన్నీ తెలిసినప్పటికీ మనం చేసే పనులు చర్యలు చూస్తూ ఉన్నప్పటికీ మనకి ఎలాంటి సజెషన్ కానీ ఆర్గ్యుమెంట్ కానీ చెయ్యదు. ఎందుకు అంటే అది జస్ట్ మనం చెప్పింది మాత్రమే వింటుంది. అయినా ఎంత తెలిసినా మీరు చేసే పనులకు అడ్డు చెప్పదది. అడ్డు చెప్పించుకోవాలి అనుకుంటే, సబ్ కాన్షియస్ మైండ్ తో మనము సజెషన్స్ ఇప్పించుకోవాలి అనుకుంటే, ముందు మనం ఇన్పుట్ ఎలాంటిది ఇస్తున్నామో అవుట్పుట్ అలాంటిదే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు డైలీ సోప్ సీరియల్స్ చూస్తూ ఉంటారు, అందులో వాడిని మర్డర్ చేశాడు, వీడి వైఫ్ ఇంకొకరిని పెళ్లి చేసుకుంది, ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు, ఇంకొకరితో వెళ్ళిపోయినారు. ఇలాంటివి చూసినప్పుడు
ఏం జరుగుతుంది అంటే మనకి అలాంటి థాట్సే వస్తాయి. మన ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, కాలేజ్ నుంచి లేట్గా వస్తుంది అంటే ఎవరితో తిరుగుతుందో, ఏం చేస్తుందో. నేను కూడా నా కాలేజ్ నుంచి లేట్ వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళతో ఇదే ప్రాబ్లం ఉండిందనమాట. ఎప్పుడూ నన్ను అనుమానించేవాళ్ళు అనమాట. ఎందుకు అంటే మనం చూసే ఇన్పుట్ అది వాళ్ళ తప్పు కాదు. నేను ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్నానో అప్పటి నుంచి నేను మా ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను. లేదంటే అంతకుముందు చాలా బాధపడేదాన్ని నేను వాళ్ళ ప్రవర్తన వల్ల అన్నమాట. ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి. సో మనం మన సబ్కాన్షియస్ మైండ్లో మంచి ఆలోచనలను ఇవ్వడం వల్ల అది స్వీకరించి నిజం చేస్తుంది, అంటే సక్సెస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి పర్టిక్యులర్ విప్రో కంపెనీ అని అనుకుంటే మీరు దానికి తగ్గట్టు సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ చేయడం వల్ల అది మీకు అందులో ఇంటర్వ్యూ పాస్ అయ్యేటట్టు చేస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.